ప్రమోద్ ఈ స్టోరీ ఎందుకు చెప్పాలి? కథపరంగా అంటే ఏంటంటే స్ట్రాంగ్ మోటివేషన్ ఏంటంటే చాలా ఐడియాస్ వస్తుంటాయి, కొన్ని ఐడియాస్ సినిమాగా కన్వర్ట్ అవుతాయి. అంటే దానికి బలమైన మోటివేషన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కథ చెప్పాలి, ఈ కథ ఆడియన్స్తో షేర్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. నేను లైఫ్లో చూసింది ఏంటంటే అండి, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, ఇంట్లో మనం ఇంటికి వెళ్ళేసరికి మన మదర్ ఫాదర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అరే తిడతారు, కానీ అరే వీడితో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే బాగుండరా, వీడితో మాట్లాడితే బాగుండరా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, స్ట్రైట్ ఫ్రమ్ ఇంటికి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. రూమ్లోకి వెళ్ళిపోయి మన పనిలో మనం ఉంటాం. కట్ చేస్తే బయట ఎవరో సంబంధం లేని ఫ్రెండ్తో గంటలు రోజులు టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అవును. అది మనకి వాళ్ళు ఉన్నంతకాలం అది Value లైట్ తీసుకుంటూ ఉంటాం. Taken కానీ for granted. ఎప్పుడైతే మన లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారో, అరే వీళ్ళతో ఈ టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదరా అనే ఒక చిన్న రిగ్రెట్ వస్తుందండి మనకి. సో ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వకపోవడమే కదండి. ఓకే, అంటే ఎమోషన్ బిహైండ్ ది స్టోరీ ఇదే అనమాట. అంటే ఈ కథ చెప్పడానికి కారణం ఇదే. సోల్ అంటే సోల్ అదండి. అవును, సోల్ ఆఫ్ ద. అంటే మీరు రీల్స్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ రియల్ లైఫ్కి ఇవ్వట్లేదు. సో నైస్. ఎక్కడ అంటే నేను కథ ఫస్ట్ కథ వద్దన్నప్పుడు ఈ కథ స్టార్ట్ అయిందా, ఆల్రెడీ నీకు ఈ కథ ఉందా? ఇది యాక్చువల్లీ నా లైఫ్లో మా నానమ్మకి సంబంధించి ఒక ఇన్సిడెంట్లో జరిగిందండి. అక్కడి నుంచి డ్రైవ్ అయ్యింది. సో అది ఆవిడకి చిన్న జరిగింది. సో జరిగితే అది నాకు ఎమోషనల్ అది టర్న్ అయింది. ఓకే. సో అక్కడి నుంచి వై నాట్, అంటే వాళ్ళు ఒక 60 years 70 years వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ప్యూరిటీ తప్పితే ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ స్మైల్లో ఒక చిన్న పిల్లల తత్వం ఉంటుంది. వాళ్ళు మనల్ని ఒక 25 years చాలా సూపర్ చూసుంటారు, కానీ మనం వాళ్ళకు ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేకపోతున్నాం. టైం ఇవ్వడమే మన సినిమా. ఓ సూపర్.